బడ్జెట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఆ పార్టీ వైఖరి వాళ్ళ పత్రికలో కనబడుతుంది. సాక్షి ప్రొజెక్షన్ ఏంటంటే కేంద్ర బడ్జెట్ని ప్రశంసిస్తూనే వచ్చింది. నిరుద్యోగం మీద చిరుద్యోగ బాణం వేశారు, పేదలు మహిళల కోసం, యువత రైతు కోసం ప్లాన్ చేశారు. అట్లాగే ఏదైతే ఇందులో యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధికి 2 లక్షల కోట్లు ఇచ్చారు. నిర్మాణ ఉత్పత్తి రంగాలు భారీగా ఉపాధి అవకాశాలు ఇచ్చారు. పని ప్రాంతాల చిరుద్యోగులకి ఇళ్లు కట్టడానికి డార్మెటరీలు కట్టాలని డిసైడ్ చేశారు. కొలువులో చేరే వాళ్ళకి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అన్నారు. సర్కార్ నుంచి తొలి వేతనం గరిష్టంగా 15,000 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. 3,000 రూపాయలు చొప్పున 2 ఏళ్ళు PF చందాలు చెల్లించడానికి రెడీ అయ్యారు. వేతనజీవి కొత్త పన్ను విధానంలో కాస్త IT ఊరటిచ్చారు. దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. స్వల్ప దీర్ఘకాలిక మూలధన లాభాల మీద పన్ను పెంచారు. అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి బీహార్కి 60,000 కోట్లు ఇవన్నీ రాసుకొస్తూ ఆంధ్ర విషయంలో అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణమే అన్నటువంటి కాన్సెప్ట్ నేను ఆంధ్రాకి ఏమీ సాధించలేకపోయింది, అప్పులు మాత్రమే తెచ్చుకున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అది 30 ఏళ్ల లోను, అది తర్వాతన దశల వారీగా దాన్ని కేంద్రమే కట్టేసుకుంటుంది అన్నటువంటిది కేంద్రం చెప్తున్నటువంటి లెక్క.